స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతావు అనేటువంటి ఒక భావనతోనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో విదేశాలలో ముఖ్యంగా గల్ఫ్లో ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయటము, రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరటం మనకందరికీ తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడకపోవటం, ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టడం, మరింత పెరిగిపోయిందని చెప్పక తప్పదంటుంది. ఇలా స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందలేక విధి లేని పరిస్థితులలో అటు కట్టుకున్న భార్యను కన్న పిల్లలను వదిలి దేశం కాని దేశం పోవడం జరుగుతుందంటే మరి ఆ కుటుంబం యొక్క బాధలు సమస్యలు ఏ విధంగా ఉంటావో మనం ఊహించవచ్చు అని చెప్పండి. మరి ఇదే గల్ఫ్ కార్మికుల ఉపాధి బాటతో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది గల్ఫ్లో ఉపాధి పొందడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మీరు ఏ గ్రామాన్ని తీసుకున్నా 10% మించి అంటే తక్కువ కాకుండా బయట పోయినటువంటి ఒక ఉదంతం ఉండదు. ఏ గ్రామం తీసుకోండి 10% మించిపోతారు. 10 లక్షల మంది అంటే ఒక్కొక్క కార్మికుడు ఒక 10,000 రూపాయలు ఆదా చేయగలిగినా కానీ ఆన్ అండ్ యావరేజ్ కనీసం 10 లక్షలు ఇంటూ 10,000 10 లక్షలు ఇంటూ 10,000 1000 కోట్లు అవుతుంది. 10 లక్షలు ఇంటూ 10,000 ఒక్కొక్క కార్మికుడు 10,000 రూపాయలు మనం ఆదా చేయగలిగినా కానీ 10,000 అంటే ఎంత అవుతుంది? 10 లక్షలు ఇంటూ 10,000 రెవెన్యూ అధికారి నిర్లక్ష్యం పట్టేదార పాస్బుక్ జారీ ఏదైతుందో జాప్యం అయితే 31 డిసెంబర్ జారీ అయింది. ఇప్పుడు పాపం ఏమైపోయింది, ఈయనకు రైతు బీమా పొందలేకపోతున్నాడు. అటు ప్రభుత్వం నిర్లక్ష్యంతో గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ అంటూ స్పష్టత లేకపోవడంతో ఆ సహాయం పొందలేక ఇక్కడ వాస్తవంగా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రైతు బీమాకు సంబంధించి ఇది ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తే అక్కడ గల్ఫ్లో తీవ్ర అనారోగ్యానికి గురై 17 ఫిబ్రవరికి రిటర్న్ వచ్చింది. నిన్న 22 ఫిబ్రవరి ఇక్కడ హైదరాబాద్లో సిటిజన్ ఆసుపత్రిలో వైద్య సదుపాయం పొందే ప్రయత్నంలో భాగంగా చనిపోయాడు. ఆయన పాపం ఆయన భూమి సంబంధించి పట్టేదారు పాస్బుక్ జారీలో రెవెన్యూ అధికార నిర్లక్ష్యంతో పట్టేదారు పాస్బుక్ జారీ జాప్యమైంది. ఎందుకు జాప్యమైంది అంటే ఎల్ఐసి కంపెనీకి 150 కోట్ల లాభం, 250 కోట్ల లాభం, 150 900 మైనస్ 150 250 అంటే 9,050 అనుకుంటా, 1,050 రాయండి, 150 కోట్ల లాభం వచ్చింది. 1,050 రాయండి, 150 కోట్ల లాభం వచ్చింది. ఎంతోమంది చేస్తున్నారు. మనకు రాష్ట్రంలో ఇప్పుడు 60 లక్షల ఖాతాలు ఉన్నాయి. ఎక్కువ కానీ తక్కువ లేవు. ఉదాహరణ చెప్తున్నాయి.
ప్రీమియం కవరేజ్ ఏదైతే ఉందో కేవలం 30 లక్షలకే ఇచ్చారు. రాష్ట్రంలో 69 లక్షల ఖాతాలు ఉన్నాయి. కానీ దాన్ని ఏం చేసిండ్రు, 59 సంవత్సరాల వయో పరిమితి అని నిర్దేశించి వివిధ కారణాలతోని ఈ పాలసీ కవరేజ్ అనేది 30 లక్షలకే అందిస్తున్నారు. ఈ 30 లక్షలకి ఏదైతే ప్రీమియం అని చెల్లిస్తున్నామో, ఉదాహరణకు మనము రఫ్లీ 1150 కోట్ల ప్రీమియం చెల్లించింది లాస్ట్ ఇయర్ 2019-20లో 1150 కోట్ల ప్రీమియం చెల్లించింది. ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకు ఎల్ఐసి కంపెనీ చెల్లించింది కేవలం 900 కోట్లు మాత్రం. ఈ రైతు బీమాతోని ఎల్ఐసికి 150 కోట్ల లాభం వచ్చింది. 1065 కోట్లు చెల్లించింది ప్రీమియం. 1065 కోట్లు, నేను 1050 చెప్పిన, 1065 కోట్ల 37 లక్షలు చెల్లించింది. పేమెంట్ చేసింది 924 కోట్లు. పేమెంట్ చేసింది 924 crores. అంటే ఎంత అన్నట్టు 141 కోటి అధికంగా. అంటే వాడి లాభం 140 కోట్ల లాభం వచ్చింది. నేను కరెక్ట్ ఫిగర్ చెప్తాను మీకు. అదే ఈ సంవత్సరం 2021కి వచ్చారు కదా, లాస్ట్ 1065కే మనకి 140 కోట్ల లాభం వచ్చింది కదా. ఈ సంవత్సరం తగ్గించాలా పెంచాల ప్రీమియం తగ్గించాలి కదా. ఇప్పుడు మళ్ళీ ప్రీమియం పెంచి 1140 కోట్లు కట్టింది. ఇండైరెక్ట్లీ this is more benefiting LIC company than farmer. Indirectly this is more benefiting LIC company than farmer. సరే, రైతు బీమా కొంతవరకు మీరు ఉపయోగం చేస్తుండ్రు సరే, అది కానీ దానికన్నా లేదు. కానీ పాపం ఇటువంటి గల్ఫ్ కార్మికుల సంగతి, వీళ్ళకు 5 లక్షల రూపాయలు తీయాలి కదా. మన డిమాండ్ ఏంటంటే, మీరు ప్రీమియం డబ్బులు మీరు ఎల్ఐసి కంపెనీ చెల్లించినాయి కలెక్టర్ డిస్పోజల్ పెట్టి మీరు ఏ 59 సంవత్సరాలు నిర్దేశిస్తున్నారో ఆ 59 సంవత్సరాల లోపు చనిపోయిన వాళ్ళకి అందరికీ ఇస్తే అయిపోతుంది. అది ఇక్కండి. ఇప్పుడు ఇటువంటి పల్లెపు రాజేంద్ర అటువంటి సమస్య ఉత్పన్నం కాకపోతుండే కదా. కాబట్టి వాళ్ళ గల్ఫ్ కార్మికులు ఎవరు చనిపోయినా కానీ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందింపచేయాలి. ఒకటి, వాళ్ళ పిల్లల చదువులకు రెసిడెన్షియల్ స్కూల్స్లలో సీట్స్ రిజర్వ్ చేయాలి ఒక 5%. ఎస్సీ అయితే ఎస్సీ రెసిడెన్షియల్, బీసీ అయితే బీసీ రెసిడెన్షియల్, ఎస్టీ అయితే ఎస్టీ రెసిడెన్షియల్, మైనారిటీ రెసిడెన్షియల్ ఒక 5% సీట్స్ మస్ట్ బి రిజర్వ్డ్ ఫర్ గల్ఫ్ కార్మికుల పిల్లలు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీరు కట్టరా దేవునికి, కానీ కట్టేటప్పుడు అయితే ఏదైతే ఉందో ఈ గల్ఫ్ కార్మికులు ఇండ్లు లేని వాళ్ళకి ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రాధాన్యత ఇవ్వాలి. గల్ఫ్కి వెళ్ళి రిటర్న్ ఇచ్చిన కార్మికులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో దట్ వాడు ఇక్కడ సెటిల్ అయిపోయి ఇప్పుడు గల్ఫ్ పోవడంతో ఏదైతుందో రేషన్ కార్డులో వాళ్ళ పేరు కొట్టేస్తారు. రేషన్ కార్డుల పేరు లేకపోవడంతో ఏదైతుందో వాళ్ళకి ఆరోగ్యశ్రీ కవరేజ్ వస్తలేదు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఈయన పోయిండు, నిన్న వీళ్ళకి 50,000 లక్షలు ఉండవచ్చు అనుకుంటా, నేను వీళ్ళు 1 lakh ఒడుచుకుంటాయి. నిన్న వాళ్ళకి ఏదైతుందో హెల్త్కి సంబంధించి గల్ఫ్ కార్మికులు ఎవరు ఉన్నా కానీ రేషన్ కార్డులో వాళ్ళ పేరు తొలగించద్దు. రేషన్ ఇవ్వకండి మీరు, కానీ పేరు కొనసాగించండి. పేరు తొలగించడంతో ఏదైతుందో అత్యవసర పరిస్థితుల్లో రిటర్న్ వచ్చి ఆ ఆరోగ్య సదుపాయం పొందాలని చెప్పంటే వాళ్ళు ఆరోగ్య బీమా పొందలేకపోతున్నారు, ఆరోగ్యశ్రీ పొందలేకపోతున్నారు. మళ్ళీ పల్లె రాజేందర్ సంబంధించి నేను ప్రత్యేకంగా సీఎం గారు విజ్ఞప్తి చేస్తున్నా. ఈయనకు పట్టేదారు పాస్బుక్ కలిగి ఉన్నప్పటికీ కూడా కేవలం వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంతో పాస్బుక్ జారీలో జాప్యం కావడంతో
రెవెన్యూ నిర్లక్ష్యంతో పట్టదారు పాస్బుక్ జారీ కావటంలో జాప్యం కావడంతో వాళ్ళ ఇన్సూరెన్స్ కవరేజ్ పొందే అవకాశం కోల్పోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతుందో దీన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఈ పల్లె రాజేంద్ర